హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. కార్తీకం కదా, స్నానాలు అవి లేట్ అవుతుంది జర. ఆమెనైతే దింపేసి వచ్చిన. మేమైతే చాయ్ ఇప్పుడు పెట్టుకున్నాము. చాయ్ పెట్టుకొని తాగేసరికి రోజు 8 అవుతుంది. 8 అవుతుంది, ఒక్కొక్క రోజు 9 కూడా అవుతుంది. ఆమెకు రెడీ చేసి ఆమెనైతే దింపేసేసి వచ్చిన స్కూల్లో. గుడికి పోయినాం పొద్దున. ఆనే లేట్ అయింది, ఒక అర్ధగంట సేపు అయింది. ఇక చోరకి ఎంతసేపు పోతావు అంటాను. పొద్దున ఏం చేసినావు నువ్వు? పాలు చాయ్ పెట్టి అన్నావు. పొద్దుగాల 5:30కి లేచిన ఫ్రెండ్స్. నేను 5:30కి లేచి పాల ప్యాకెట్ తీసుకొచ్చిన. 6 గంటలకు నేను వెళ్ళిపోవాలని చెప్పి పాల ప్యాకెట్ తీసుకొచ్చిన తర్వాత చాయ్ పెట్టమని చెప్పంటే చాయ్ పెట్టింది. ఇక నాకు ఫోన్ వచ్చుట్లే, డైరెక్ట్ అట్నే వెళ్ళిపోయినా. వేస్ట్ చేసినావు. వాడికి ఎంతసేపు పోయిండేది? పర్నట్టు గుడిపోయాడా? మస్తేపు అయిపోయి. ఎంత అవుతుంది? అర్ధగంట అవుతలేదా? రెడీ కావాలంటే వస్తాడు. 8 అవుతుంది. ఆమెకు బాక్స్ ఉంది, సిరములకు బాక్స్ ఉంది. వేరే సాక్స్లు పైన ఉన్నాయి బెట, అది వేసుకోరా డాడీ. జర మంచిగానే ఉన్నాయి అవి. ఇవి జర పెద్దగా అయినట్టున్నాయి. అక్కయ్యని కన్ఫ్యూజ్ చేసుకొని ఒకరు వేసుకుంటూ పోతారు. నువ్వు ఒక బంద్ చేస్తున్నావు. అమ్మగారు దినచర్య ఏమమ్మా? ఒక తమ్ముడు రోజు కామెంట్ చేస్తుండమ్మా ప్రతి ఒక్క వీడియో కింద. అక్కని కాళ్ళు మొక్తా గోసి సారీ కట్టుకొని ఒక వీడియో చేయక్క అని చెప్పాను. అంటే తమ్ముడు వ్యవసాయ కుటుంబానికి సంబంధించినోడు ఉన్నట్టున్నాడు. జర వ్యవసాయం అంటే ఇష్టం ఉన్న వ్యక్తి ఉన్నట్టున్నాడు. ఇక మనకు ఎందుకో వాళ్ళ ఇంట్లో వ్యక్తులే కనిపించినాయేమో ఊరికంటున్నాను అనమాట. అక్క నీ కాళ్ళు మొక్తా గోసి సారీ కట్టుకొని ఇంటి ఒకటి కళ్యాపుదాలు గోసి సారీ కట్టుకొని వ్యవసాయం చేయి అని చెప్పి. అంటే మనం విలేజ్లో ఉంటామని చెప్పి అనుకుంటానేమో, మనం హైదరాబాద్లో ఉంటామని చెప్పి ఒక క్లారిటీ. అక్క అని చెప్పి బాగానే ఇది చేస్తుంది. మేమైతే ఊళ్ళో ఉంటాం తమ్ముడు. మేము హైదరాబాద్ ఉంటాం. మా దినచర్య అయితే ఇది రోజు ఈ పని ఉంటుంది. సరే, నీ అభిమానానికి వెరీ వెరీ థ్యాంక్స్. ఎప్పుడైనా ట్రై చేస్తాను, ఊరికి వచ్చినప్పుడు చేస్తాను తమ్ముడు కోసం. అయినా